హే గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఫ్రెష్గా ఒక కొత్త టాపిక్ మనం మాట్లాడుకుందాం. సో అదే పైథాన్ గురించి చూద్దాం. నేను అనుకున్నట్టు సో ఎవరైతే ఎస్క్యూఎల్ గురించి కానీ స్నోఫ్లేక్ గురించి కానీ ఏమైనా వీడియోస్ కావాలి అనుకుంటే మన దగ్గర ఆల్రెడీ ప్లేలిస్ట్స్ ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి చూడండి, నేర్చుకోండి. సో ఇప్పుడు అయితే పైథాన్ గురించి స్టార్ట్ చేద్దాం. ఈరోజు మోస్ట్లీ ఎక్కువ ఏం మాట్లాడను పైథాన్ గురించి, ఇంట్రొడక్టరీ వీడియో అంటారు కదా, సో అట్లాంటిది. సో ఎవరికైతే న్యూ ఈ పైథాన్ అన్నది అని అనుకున్న వాళ్ళు చూడండి ఈ వీడియో. లేదు నాకు డైరెక్ట్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళాకనే చూస్తాను అనుకున్న వాళ్ళు ఈ వీడియో స్కిప్ చేసేయండి. వాళ్ళ గురించి అయితే కాదు, వాళ్ళు రేపటి నుంచి చూడండి. సో రేపటి నుంచి మనం ఫస్ట్ డేటా టైప్స్ అట్లా ఫంక్షన్స్, లిస్ట్, ప్రొసీజర్స్, ఫర్ లూప్, వైల్ లూప్ అయినా చూద్దాం. ఏముంటాయి అవన్నీ కాన్సెప్ట్స్, ఏది మిస్ కాకుండా అన్ని ఒక్కొక్క రోజు ఒకటి కవర్ చేసుకుంటాం. సో ఇది ఒక మాస్టర్ క్లాస్లో చేస్తున్నాను. సో మన ఛానల్లో ఇవి సబ్సిక్వెంట్గా వస్తూనే ఉంటాయి వీడియోస్ పైథాన్ రిలేటెడ్. సో చూడండి అయితే. సో మాస్టర్ క్లాస్ గురించి ఈరోజు పైథాన్ గురించి చెప్పాలి అంటే, ఇది ఒక లాంగ్వేజ్. నీకు ఇంగ్లీష్ ఎట్లా ఉంటుంది, తెలుగు ఎట్లా ఉంటుంది, హిందీ ఎట్లా ఉంటుంది, ఇద్దరు మనుషులు కమ్యూనికేట్ చేసుకోవడానికి లాంగ్వేజ్, రైట్? ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నేను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను, మన ఇద్దరం ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాం. మధ్యలో ఇంకెవరు అక్కర్లేదు, ట్రాన్స్లేటర్ అక్కర్లేదు. అదే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నాకు ఇంగ్లీష్ రాదు, నేను తెలుగు మాట్లాడుతున్నాను, మధ్యలో ఎవరో ఒక ట్రాన్స్లేటర్ ఉండాలి కదా. సో ఈ ట్రాన్స్లేటర్ని ప్రొవైడ్ చేసేదే ఈ పైథాన్ ఆర్ సి++, ఇట్లాంటి లాంగ్వేజెస్ అన్నీ ఈ ట్రాన్స్లేటర్ని ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. ఈ ట్రాన్స్లేటర్ని ఏమంటాము అంటే కంపైలర్స్ ఆర్ ఇంటర్ప్రెటర్స్. ఓకే, ఇది ఈ టర్మ్ గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో ట్రాన్స్లేటర్ని కంపైలర్ ఆర్ ఇంటర్ప్రెటర్ అంటాం. సో ఒక్కొక్క లాంగ్వేజ్ బేస్డ్గా అది కంపైలరా లేదా ఇంటర్ప్రెటరా అని ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు సి కానీ సి++ కానీ ఇవన్నీ వాడితే దాన్ని కంపైలర్ అంటాం ఆ ట్రాన్స్లేటర్ని. ఓకే, అరే ఈ ట్రాన్స్లేటర్ ఎందుకురా నువ్వు కోడ్ గురించి చెప్పరా, పైథాన్ అంటే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటున్నావు, అసలు ఇంగ్లీష్ అంటున్నావు, తెలుగు అంటున్నావు, ఏంటిదంటే ఇప్పుడు నేను సిస్టమ్ ముందు కూర్చున్నాను. ఓకే, ఇది నా సిస్టమ్. సో నేను పైథాన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను. పైథాన్ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇట్లానే కదా, డిజిట్సే కదా. కొంచెం ఇంగ్లీష్ రిలేటెడ్, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్, హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కదా. సో నేను పైథాన్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, కంప్యూటర్తో రాస్తున్నాను కోడ్. ఈ కంప్యూటర్కి మెషిన్ లాంగ్వేజ్ వచ్చు. మెషిన్ లాంగ్వేజ్ అంటే ఏంటి, వన్స్, జీరోస్, వన్స్, ఇట్లా బైనరీ లాంగ్వేజ్, రైట్? సో ఈ పైథాన్ లాంగ్వేజ్ని ఈ బైనరీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేయడానికి ఉన్నవాడే పైథాన్ ఇంటర్ప్రెటర్. ఓకే, అలాగే ఇప్పుడు నేను పైథాన్ లాంగ్వేజ్ వాడట్లేదు, మాట్లాడుతున్నప్పుడు కంప్యూటర్తో సి లాంగ్వేజ్ వాడుతున్నాను. సి లాంగ్వేజ్తో రాస్తున్నాను. వీడు బైనరీ లాంగ్వేజ్లోకి, వీడు సిస్టమ్కి బైనరీ లాంగ్వేజ్ వచ్చు. సో ఈ సి లాంగ్వేజ్ని దీంట్లోకి కన్వర్ట్ చేసేవాడే సి కంపైలర్. అరే నువ్వు రెండు పేర్లు ఎందుకు చెప్తున్నావు, ఏదో ఒకటి చెప్పు అంటే రెండు ఉంటాయి, రెండు చెప్పాల్సిందే. అసలు కంపైలర్కి డిఫరెన్స్ ఏంటో పోని చెప్పరా అంటే, కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి మెయిన్ కీ డిఫరెన్స్ ఏంటి అంటే, కంపైలర్లో ఇంటర్ప్రెటర్లు, సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ కింద మాట్లాడుకుందాం. సో ఒక డిష్ ఉంది, ఓకే, దాని రెసిపీ ఉంటుంది రాసేసి ఒక బుక్లో. ఓకే, ఆ బుక్లో రెసిపీ మనకి తమిళ్లో ఉంది. ఓకే, ఆ తమిళ్ నీకు రాదు, నాకు రాదు, ఎవరికి రాదు. ఓకే, సో మధ్యలో ఒక ట్రాన్స్లేటర్ వచ్చాడు. ఆ ట్రాన్స్లేటర్ తమిళ్ నుంచి తెలుగుకి కన్వర్ట్ చేశాడు. తెలుగు ఇచ్చి మొత్తం ఈ రెసిపీ అంతా కన్వర్ట్ చేసి ఇక్కడ పెట్టాడు అనమాట. ఓకే, సో కన్వర్ట్ చేసి పెట్టాక ఇది నువ్వు తీసుకుని డిష్ ప్రిపేర్ చేసుకున్నావు వంటగదిలోకి వెళ్ళి. ఓకే, సో దాని అర్థం ఏంటి అంటే, ఫస్ట్ మొత్తం ఈ డిష్ని నువ్వు కోడ్ అనుకో. ఓకే, నువ్వు రాసిన సి కోడ్ మొత్తం ఇలా రాస్తారు కదా, బ్రాకెట్లా పెట్టి. సి ఎప్పుడు ఇలా రాస్తారనమాట, బ్రాకెట్స్ ఇట్లా ఉంటాయి. సో ఇలా కోడ్ రాస్తే తమిళ్ అనుకోండి, ఇది సి అది యాక్చువల్లీ. ఓకే, సిని కంపైల్ చేస్తే అంటే ట్రాన్స్లేట్ చేస్తే అది ఒక సిస్టమ్ తీసుకోగలిగే లాంగ్వేజ్లోకి మారుతుంది అనమాట. ఓకే, పైథాన్లో దాన్ని ఏమంటారు అంటే బైట్ కోడ్ అంటారు. ఓకే, ఆ ఫైల్ని ఇక్కడ ట్రాన్స్లేట్ చేసాక వచ్చే ఫైల్ని బైట్ కోడ్ అంటారు పైథాన్లో. సో ఇంతకీ పైథాన్ కంపైలర్ యూజ్ చేస్తుంది, ఇంటర్ప్రెటర్ యూజ్ చేస్తుంది అంటే, చాలామంది ఏం చెప్తారు అంటే ఇంటర్ప్రెటర్ అంటారు. కాకపోతే పైథాన్ ఈజ్ లైక్ కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రెటర్ అనమాట, అంటే హైబ్రిడ్. ఓకే, సో ఫస్ట్ నువ్వు ఇచ్చిన పైథాన్ కోడ్ని .py ఫైల్ని ఇది కంపైల్ చేసి బైట్ కోడ్ ఫైల్లో కన్వర్ట్ చేసుకుంటా. ఓకే, ఈ బైట్ కోడ్ ఫైల్ని ఇంటర్ప్రెట్ చేసి నీ సిస్టమ్కి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకేనా?
ఇది పైథాన్ చేసేది. ఇది ఇక్కడ కంపైలింగ్ జరుగుతుంది, ఇంటర్ప్రెట్ జరుగుతుంది. కాకపోతే ఒక సింగిల్ బటన్తోనే, రన్ బటన్తోనే ఇదంతా జరిగిపోతుంది అనమాట. ఓకే, సో ఈ కంపైల్కి ఇంటర్ప్రెట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కంపైల్లో ఇందాక నేను చెప్తున్నాను కదా రెసిపీ. సో ఈ రెసిపీని ఫుల్గా మొత్తం అంతా చదివేసి A to Z, ఫస్ట్ లైన్ కారం తీసుకో, ఉప్పు తీసుకో, ఇట్లా చదివేసి మొత్తం అన్నీ రాసేస్తుంది అనమాట. ట్రాన్స్లేట్ చేసేసి ఫైల్ రెడీ చేసి ఇస్తుంది నీకు. నెక్స్ట్ దాన్ని రన్ చేసుకోవడానికి, ఓకే, అంటే సిస్టమ్ వాడుకోవడానికి, వాడుకోవడానికి, రన్ చేసుకోవడానికి ఈ యూస్ఫుల్గా ఉండేలాగా ఇస్తుంది. సో ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ కోడ్ కదా, ఇది కోడ్ తమిళ్ కోడో లేకపోతే నీ సి కోడో, ఇది ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఈ కోడ్ ఎట్లా ఉంటుంది, లైన్ 1 లైన్ 2 నీ తమిళ్ రెసిపీ అయినా సి కోడ్ అయినా ఇలా లైన్లాగా ఇన్స్ట్రక్షన్స్లా ఉంటుంది. అవునా, ఈ స్టెప్ అని. సో ఏ దగ్గర అయినా నీకు ఇష్యూ ఉంది, ఎర్రర్ ఉంది అంటే, సింటాక్టికల్ ఎర్రర్ కానీ ఏమన్నా, నీకు కంపైలర్ ఆగిపోతుంది అనమాట. కంపైలర్ దగ్గర ట్రాన్స్లేషన్ మొత్తం కంప్లీట్గా జరగదు. కాకపోతే ఇంటర్ప్రెటర్ దగ్గర ఎట్లా ఉంటుందంటే, ఇట్లా కోడ్ ఉంది. సో ఫస్ట్ లైన్ వెళ్ళిపోయి రన్ అవుతుంది. నెక్స్ట్ లైన్ మళ్ళీ వచ్చి నెక్స్ట్ లైన్ తీసుకుంటుంది, రన్ చేస్తుంది. నెక్స్ట్ లైన్ తర్వాత సో ఎర్రర్ ఇక్కడ ఉందనుకో, ఈ లైన్ దగ్గర, సపోజ్ ఈ లైన్ దగ్గర ఇవన్నీ రన్ అయిపోతాయి బాగానే. ఇక్కడికి వచ్చాక ఫెయిల్ అవుతుంది అనమాట. రన్ అంటున్నాను. రన్ అంటే ఇంకా నీ కంప్యూటర్ అన్నది కన్జ్యూమ్ చేసుకుంటుంది. కంపైలింగ్ అంటే ట్రాన్స్లేషన్. డిఫరెన్స్ ఏంటి అంటే, డిష్ని వేరే లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం కంపైలింగ్, ఆ డిష్ని కన్జ్యూమ్ చేయడం అంటే, ఆ రెసిపీని కన్జ్యూమ్ చేయడం అంటే డిష్ ప్రిపేర్ చేయడం, రన్ చేయడం అంట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ చదివేస్తూ నువ్వు ఫుడ్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటావు అనమాట. అది రన్నింగ్ అనమాట. ఓకే, అంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ తీసుకుని కంప్యూటర్ స్టార్ట్ చేసేస్తుంది కోడ్ని రన్ చేయడం. అంటే A=4 తీసేసుకుంది, B=5, నెక్స్ట్ స్టెప్ C=A*5, నెక్స్ట్ A*B ఇట్లా అన్నావు అనుకో. ఫస్ట్ ఇది A4 ఓకే తీసేసుకున్నా, B4 తీసేసుకున్నా, C 5*4 అంటే 20 తీసేసుకున్నా. అన్నీ అట్లా తీసుకుని వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ ఎక్కడైనా ఒక ఇష్యూ ఉందనుకో, సపోజ్ నువ్వు ఏదో రాసేసావు, ఎట్లా అని రాసేసావు. సో ఇవన్నీ స్టోర్ చేసేసుకున్నాక ఇక్కడికి వచ్చి ఫెయిల్ అవుతుంది అనమాట. కానీ ఈ కంపైలర్లో మొత్తం అంతా ఒకేసారి సింటాక్టికల్గా కరెక్ట్గా ఉందా లేదా అని అంతా ఒకేసారి చెక్ చేసుకో. సో ఇట్ ఈస్ వన్ టైం ఇట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ ఆడుతూ ఉంటుంది అనమాట ఇంటర్ప్రెటర్. ఇది వన్ టైంలో ఫస్ట్ కంపైల్ బటన్ ఉంటుంది నీకు. ఎక్కడైనా నువ్వు సి కానీ ఎక్కడైనా రాస్తే కంపైల్ బటన్ ఉంటుంది. ఇది కోడ్ అంతా కంపైల్ చేసి ఫస్ట్ అంతా బాగుంది, సింటాక్టికల్గా అంతా బాగుంది అని నీకు రిజల్ట్ వచ్చాకనే అది తీసుకుని నువ్వు కోడ్ రన్ చేస్తావు. ఓకే, సో అది కంపైలర్, ఇది ఇంటర్ప్రెటర్ అనమాట. ఓకే, సో పైథాన్ ఈజ్ లైక్ కొలాబరేషన్ ఆఫ్ బోత్ కంపైలర్ ప్లస్ ఇంటర్ప్రెటర్. దీన్ని హైబ్రిడ్ అని అనవచ్చు. సో చాలామంది ఇంటర్ప్రెటర్ అని చెప్తారు, కాకపోతే బ్యాక్ ఎండ్లో ఈ బైట్ కోడ్ గురించి చాలామందికి తెలియదు. సో ఇట్ ఈస్ లైక్ ఎన్ హైబ్రిడ్ అనమాట. ఓకే, సో సెకండ్ థింగ్ ఏంటంటే, రేపు మనం క్లాస్ చూసేటప్పుడు ఏదో ఒక ఇంటర్ప్రెటర్ వేసుకుని రండి. అంటే మేబీ పైచామ్ కానీ, ఓకే, లేకపోతే VS కోడ్లో కూడా మీరు వాడచ్చు ఒకవేళ VS కోడ్ మీకు ఉంటే. నేనైతే జూపిటర్ నోట్బుక్ వాడతాను, అది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ నాకు అంత పెద్ద నేనేం అప్లికేషన్ రన్ చేయట్లేదు, జస్ట్ కమెంట్స్ అవి మీకు చూపించాలి కాబట్టి, డైలీ బేసిస్గా ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది అని చూపించడానికి కాబట్టి. సో నేను జూపిటర్ నోట్బుక్ ప్రిఫర్ చేస్తాను. ఈ జూపిటర్ నోట్బుక్ ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే గూగుల్లో అనకొండా ప్రాంప్ట్ అని కొట్టండి. అనకొండా అని ఇట్లా గ్రీన్ కలర్లో ఒక సర్కిల్ వచ్చి ఇట్లా ఉంటుంది సింబల్. సో అది డౌన్లోడ్ చేసుకోండి. మీ మ్యాక్ అయితే మ్యాక్కి, విండోస్ అయితే విండోస్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు అది ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తాయి అనమాట. దాంట్లో చాలా టూల్స్ ఉంటాయి, జూపిటర్ నోట్బుక్ అని, లేకపోతే మ్యాట్ప్లాట్లిబ్ అని కానీ అట్లాంటివి ఉంటాయి అనమాట. సో అవన్నిట్లో మీరు జూపిటర్ నోట్బుక్ ఎంచుకొని లాంచ్ కొట్టండి. సో సరిపోతుంది అక్కడ వరకు. నేనైతే ఇదే యూజ్ చేస్తాను రేపటి నుంచి. సో ముందుగా మీకు ఒక హింట్లా ఒక థింగ్లా చెప్తున్నాను అనమాట, మీరు అది డౌన్లోడ్ చేసి రెడీ పెట్టుకుంటారని. సో రేపు పొద్దున్న కలుద్దాము. సో ఇంకా పైథాన్ నేను ఎందుకు యూజ్ చేయాలి, నాకు వేరే లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి కదా అంటే, పైథాన్ ఈజీ. ఇప్పుడు దాకా నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది నేర్చుకోకపోతే పైథాన్ నేర్చుకో. సింపుల్గా, ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇంకా ఏంటి అంటే, ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి, ఫంక్షన్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఫంక్షన్స్ అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే, నువ్వు Cలో రాసి ఉంటే నీకు సార్టింగ్ చేయడానికి నాన్న తంటాలు పడాలి. 2 ఫర్ లూప్లు, నార్మల్ బబుల్ సార్ట్ రాయడానికి 2 ఫర్ లూప్లు ఎన్నో రాస్తావు కదా, ఎంత కోడ్ రాసే బదులు. మన పైథాన్లో అయితే జస్ట్ ఫంక్షన్ రెడీగా ఉంటుంది, డాట్ సార్ట్. చూసావా, ఇది ఈజీగా అర్థమయ్యట్లేదా నీకు? ఎంత కోడ్ రాసేకుంటే ఒకడికి 2 ఫర్ లూపులు చెప్పి ఆడికి ఆ ఇటరేషన్స్ చెప్పి అంత చెప్పే బదులు, అరే ఇదేరా జస్ట్ సార్ట్ అంటే అయిపోతుందిరా అంటే ఎంత సెట్ ఉంది
కదా. సో ఇది జస్ట్ ఒక శాంపుల్ చెప్తున్నాను నీకు. అట్లానే లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ ఏంట్రా అంటే ఇప్పుడు పైథాన్ యూజ్ చేసి నువ్వు ఏదన్నా డెవలప్ చేయొచ్చు. డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు, లేదా మన వెబ్ అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయొచ్చు. దీనికి డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి. లేదా డేటా సైన్స్ రిలేటెడ్వి చేయొచ్చు, అంటే నంపై లైబ్రరీస్, పాండాస్ లైబ్రరీస్, లేకపోతే మ్యాట్ప్లాట్లిబ్ అని, సైకిట్ అని ఉంటాయి అన్నమాట. సో ఈ ఎందుకంటే జస్ట్ గ్రాఫ్స్ రైట్ అట్లాంటి ఏమన్నా మీకు అవుట్పుట్లో మంచి విజువలైజేషన్ ఎఫెక్ట్స్ రావడానికి కానీ ఓకే ఇటువంటివన్నీ హెల్ప్ అవుతాయి అనమాట. డేటా సైన్స్ కానీ మెషిన్ లెర్నింగ్ కానీ ప్రీడిఫైన్డ్ లైబ్రరీస్ ఉంటాయి అన్నమాట. సో అవి యూజ్ చేసుకుని మీరు ఇంపోర్ట్ చేసుకోవడమే. జస్ట్ ఇంపోర్ట్ మ్యాట్ప్లాట్లిబ్ యాజ్ అని చెప్పి, లేకపోతే ఇంపోర్ట్ పాండాస్, ఇవన్నీ మాట్లాడదాం. సో ప్రస్తుతానికైతే ఇది ఒక ఓవర్వ్యూ కింద అనమాట, జస్ట్ ఒక ఇంట్రొడక్టరీ వీడియో. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. రేపు పొద్దున అయితే ఏదో ఒక ఐడి అయితే వేసుకుని రండి, ఇంటర్ప్రెటర్. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ కాన్స్టెంట్ సపోర్ట్. బై.